అంటే యూట్రైన్ షేప్ కూడా ఎట్లా ఉందో చూసుకోవాలి. ఒక్కొక్కసారి మామూలుగా ఏంటంటే యూట్రస్ మనకి పియర్ షేప్లో ఉంటుంది, అట్లా కాకుండా ఏమైనా యూట్రస్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా షేప్లో, అది కూడా ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ అబ్నార్మాలిటీస్ అట్లా ఏమైనా అనిపించినప్పుడు మనకి హిస్ట్రోస్కోపీ లేదంటే మనకి ఎంఆర్ఐ స్కానింగ్ కూడా ఒక్కొక్కసారి పేషెంట్కి అవసరం పడే అవకాశాలు ఉంటాయి. యూట్రస్తో పాటు ట్యూబ్స్ కూడా ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మనకి ట్యూబ్స్లో ఏమైనా డ్యామేజ్ ఉందా, అంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఈ ఇన్ఫర్టిలిటీ రావడానికి 25 to 30% ట్యూబ్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడే మనకి ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మనకి ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే మనకి ఎస్టీడీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ, లేదంటే ఇంతకుముందు ఏమైనా సర్జరీస్ అయినప్పుడు, అంటే మనకి అపెండిక్స్ ఏమన్నా పర్ఫరేటెడ్ అపెండిక్స్ కానీ అట్లా ఏమైనా అయినప్పుడు కొంచెం లోపల ఎడ్హెషన్స్ ఏమైనా ఉన్నప్పుడు ట్యూబ్స్ కూడా ఆ లైనింగ్ కానీ లేదంటే ట్యూబ్స్ ఎనాటమికల్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతుంది ఒక్కొక్కసారి. దాంతోపాటు అంతకుముందు ఏమైనా ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఏమైనా వచ్చిందా లేదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ట్యూబ్స్ మనకు మెయిన్గా టెస్ట్ చేసేది హెచ్ఎస్జీ అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అంటాము. అంటే మెయిన్గా ట్యూబ్స్ మనము హెచ్ఎస్జీ అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్ కానీ లేదా సోనోసాల్పింగోగ్రామ్ అంటారు, ఇంకొకటి హైకోసి అంటారు. అంటే ట్యూబ్స్ మనకి హెచ్ఎస్జీ కానీ లేదంటే సోనోసాల్పింగోగ్రామ్ అంటారు లేదంటే హైకోసి, ఈ 3 టెస్టులతోటి మనము ట్యూబ్స్ ఏ విధంగా ఉన్నాయనేది టెస్ట్ చేసుకుంటాము. హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అన్నప్పుడు మనము యూట్రస్ సర్వైకల్ కెనాల్ నుంచి డై పుష్ చేసుకొని ట్యూబ్స్ నుంచి అది బయటకు వస్తుందా లేదనేది చెక్ చేసుకుంటాము. ఒకవేళ ట్యూబ్లో ఎటువంటి ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు, అది ఫ్రీ ఫ్లోగా బయటకు రానప్పుడు, అంటే స్పిల్లేజ్ లేనప్పుడు మనం ట్యూబల్ అబ్స్ట్రక్షన్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటాము. అంటే ట్యూబల్ అబ్స్ట్రక్షన్ మనం క్లియర్ చేసుకునే వరకు ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశాలు ఉండవు. అంటే మనకి ఒక ట్యూబ్లో ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉందా లేదా 2 ట్యూబ్స్లో ఉందా అన్నది మనకి హెచ్ఎస్జీ నుంచి రూల్ అవుట్ చేసుకుంటాము. ఇంకొకటి సోనోసాల్పింగోగ్రామ్. అంటే సోనోసాల్పింగోగ్రామ్ అన్నప్పుడు మనము నార్మల్ సలైన్ తోటి స్కానింగ్ గైడెన్స్ తోటి మనకి ఆ ఫ్లష్ అంటే బయటికి మనం ఎప్పుడైతే సర్వీక్స్లో నుంచి సలైన్ అనేది పుష్ చేసామో మనకి ట్యూబ్స్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, అది కూడా మనకి ట్యూబ్స్ ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది చూసుకుంటాము. హైకోసి అంటే సలైన్ బదులు ఈ కాంట్రాస్ట్ మీడియా అనేది పుష్ చేసుకొని ఆ స్కానింగ్ గైడెన్స్ తోటి మనము ఈ కాంట్రాస్ట్ అనేది ట్యూబ్స్ నుంచి బయటకు వచ్చిందా లేదనేది చెక్ చేసుకుంటాము. అంటే ఈ 3 టెస్టుల్లో మనకి ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయనేది చేసుకుంటాము. ఇంకొకటి లాప్రోస్కోపీ అంటే డిహెచ్ఎల్ కూడా చేసుకోవచ్చు. అంటే డిహెచ్ఎల్ అంటే డయాగ్నోస్టిక్ హిస్ట్రో లాప్రోస్కోపీ. అంటే మనం హిస్ట్రోస్కోపీ చేసుకున్నప్పుడు సేమ్ సిట్టింగ్లో ఏంటంటే లాప్రోస్కోపీ చేసుకున్నప్పుడు మనకి హిస్ట్రోస్కోపీలో నుంచి డై పుష్ చేసుకుని దాంతోపాటు ట్యూబ్స్ నుంచి మనకి డై బయటకు వచ్చిందా లేదా లాప్రోస్కోపీ త్రూలో చూసుకుంటాం. అంటే మనకి ఈ టెస్టులు చేసుకున్నప్పుడు ఏంటంటే ట్యూబల్ డ్యామేజ్ ఏమైనా ఉందా లేదా, ప్రెగ్నెన్సీ దీనివల్ల ఏమైనా డిలే అవుతుందా, ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకుంటే మనకు ఇన్ఫర్టిలిటీలో 25 నుంచి 35% వరకు మనకి ట్యూబ్ డ్యామేజ్ తోటి ఉంటుందని చెప్పాను కదా, అది మనం రూల్ అవుట్ చేసుకున్నప్పుడు